హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మార్చ్ 3rd and 4th అండి. చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లు ఉన్నాయండి. సో చూసే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో వీడియో చూడడమే కాకుండా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సైన్స్ కాన్ఫరెన్స్. అంతర్జాతీయ సైన్స్ కాన్ఫరెన్స్ బెంగళూరులోని లీలా భారతీయ నగరంలో ఫిబ్రవరి 24 నుండి 27 వరకు నిర్వహించడం జరిగిందండి. సో దీని యొక్క థీమ్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి బిల్డింగ్ ట్రస్ట్ బియాండ్ బార్డర్స్, ట్రాన్స్పరెన్సీ, సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ వచ్చేసి రంజీ ట్రోఫీ సీజన్ వచ్చేసి 90వ సీజన్ అండి. దీని యొక్క ప్రారంభం వచ్చేసి 2024 అక్టోబర్ 25 నుండి 2025 ఫిబ్రవరి 26 వరకు నిర్వహించడం జరిగింది. దీని యొక్క విన్నర్, రంజీ ట్రోఫీ యొక్క విన్నర్ వచ్చేసి విదర్భ అండి. విదర్భ టైటిల్ని గెలవడం ఇది 3వసారి. గతంలో 2017-18 మరియు 2018-19లో విజేతగా విదర్భ నిలవడం జరిగిందండి. సో తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 73 పరుగులు చేసిన విదర్భ బ్యాటర్ డానిష్ మనేరియా ప్లేయర్ ఆఫ్ ది చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించడం జరిగింది. ఎవరికండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది? బ్యాటర్ డానిష్ మనేరియా. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి హర్ష్ దూబే. అత్యధిక పరుగులు చేసినది యష్ రాథోడ్. టోటల్ వచ్చేసి 960 పరుగులు. అత్యధిక వికెట్లు తీసినది ఎవరంటే హర్ష్ దూబే, మొత్తం 69 వికెట్లు. ఈ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో చాలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ భద్రతా దినోత్సవం 2025. మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించడం జరుగుతుందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి 2025 జాతీయ భద్రతా దినోత్సవం థీమ్ వచ్చేసి వికసిత్ భారత్కు భద్రతా శ్రేయస్సు కీలకం. సో దీని యొక్క ప్రాముఖ్యత వచ్చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ రక్షణ ధ్యేయంగా భారత్ కార్మిక మంత్రిత్వ శాఖ 1966 మార్చి 4న నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం 1972 నుండి ఈ యొక్క జాతీయ భద్రతా దినోత్సవంను నిర్వహించడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గరియల్ పరిరక్షణ. గరియల్ అంటే ఏమిటో తెలుసుకుందామండి. పొడవైన ముక్కుతో ఉన్న మొసళ్ళ యొక్క ప్రత్యేకమైన జాతి అయిన గరియల్స్ ఆవాసాల నాశనం, కాలుష్యం మరియు చేపల వేట కార్యకలాపాల కారణంగా తీవ్రంగా అంతరించిపోవడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసి మధ్యప్రదేశ్ వీటి సంరక్షణలో అగ్రగామిగా నిలవడం జరిగింది. భారతదేశంలోని గరియల్ జనాభాలో 80% కంటే ఎక్కువ గరియల్స్కు మధ్యప్రదేశ్లోని చంబల్ నది నివాస స్థలంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో సీఎం మోహన్ యాదవ్ 10 గరియళ్లను చంబల్ నదిలోకి విడుదల చేయడం జరిగిందండి. సో జియోగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోప్స్ అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితాను 2024 జాబితాను విడుదల చేయడం జరిగిందండి. స్పోర్ట్స్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితాను విడుదల చేయడం జరిగింది ఇటీవల కాలంలో. సో నటులు వచ్చేసి డ్వేన్ డగ్లస్ జాన్సన్. ఇతడి యొక్క ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ అండి. ఇతని యొక్క ఆదాయం $1 మిలియన్, $88 మిలియన్. ఇతని యొక్క దేశం వచ్చేసి అమెరికా. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ర్యాన్ రోడ్నీ రెనాల్డ్. ఇతని యొక్క ర్యాంక్ వచ్చేసి సెకండ్. ఇతని యొక్క ఆదాయం $85 మిలియన్. ఇతని యొక్క నివాస స్థలం వచ్చేసి కెనడా. థర్డ్ పర్సన్ వచ్చేసి కెవిన్ డార్నెల్ హార్ట్, థర్డ్ పర్సన్. ఇతని యొక్క ఆదాయం వచ్చేసి $81 మిలియన్. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే అమెరికా దేశానికి చెందినవాడు. ఫోర్త్ వన్ వచ్చేసి జెరోమ్ అల్లెన్ సీన్ఫెల్డ్. ఇతడు 4th ర్యాంక్ అండి. ఇతడి యొక్క ఆదాయం వచ్చేసి $60 మిలియన్. ఇతడు అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఫిఫ్త్ వన్ వచ్చేసి హ్యూమైకెల్ జాక్మన్. ఇతడి యొక్క ర్యాంక్ వచ్చేసి 5th, ఆదాయం వచ్చేసి $50 మిలియన్. ఇతడి యొక్క దేశం వచ్చేసి ఆస్ట్రేలియా.
సో నేను లాస్ట్ వీడియోలో క్వశ్చన్ ఆఫ్ ది డే అండ్ 2 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఎవరు దాన్ని కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయలేదు. సో నేను దాన్ని లాస్ట్లో ఆన్సర్ని రివీల్ చేస్తాను. సో ఈరోజు కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే ఒక క్వశ్చన్ ఇస్తానండి. చూసే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం ప్రారంభం. అహింస విశ్వభారతి వ్యవస్థాపకుడు జైన ఆచార్య లోకేష్ ముని నాయకత్వంలో మరియు అహింస విశ్వభారతి కృషితో భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభించడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్. ఇది ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఎట్ ఏ గ్లాన్స్ పేరుతో సహకార బ్యాంకుల కోసం ముఖ్యమైన నియంత్రణ మార్గదర్శకాలు సమగ్రంగా వివరించే హ్యాండ్ బుక్ను విడుదల చేయడం జరిగిందండి. ఇటీవలి కాలంలో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ రూపొందించడం జరిగింది. సో ఈ బ్యాంకింగ్స్ చాలా ఇటీవల కాలంలో చాలా న్యూస్లో ఉన్నాయండి. అందరు ఎవ్రీబడి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ అండి. భారత మహిళల రుణాలపై నీతి ఆయోగ్ నివేదిక. సో నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం మార్చి 3, 2020 ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్ ఉమెన్స్ రోల్ ఇన్ ఇండియన్స్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఈ నివేదికలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా దక్షిణాది రాష్ట్రాలు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి వారు అత్యధికంగా రుణాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో మొదటి 4 రాష్ట్రాలు వచ్చేసి మొదటి వన్ తమిళనాడు, రెండవ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మూడవ రాష్ట్రం వచ్చేసి తెలంగాణ, 4వ రాష్ట్రం వచ్చేసి కర్ణాటక అండి. సో దేశవ్యాప్తంగా 2024లో తీసుకున్న రుణాల్లో మహిళల వాటా తమిళనాడులో 44% ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 41% ఉండగా, మన తెలంగాణలో 35%, అలాగే కర్ణాటకలో 34% నివేదికలో పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా రుణాలు తీసుకుంటున్న మహిళల్లో 60% మంది సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. సో వీరిలో 30 సంవత్సరాలలోపు మహిళలు 27% ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఎకానమీ అప్డేట్ అండి. సో భారతదేశం జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాన్ని సాధించడం జరిగిందండి. ఇటీవల కాలంలో జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాన్ని సాధించడం జరిగింది. సో అందులో మాతృమరణాల రేటు 1 లక్షలో పుట్టిన శిశువులకు 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గారు మార్చి 4, 2025 తెలియజేయడం జరిగింది. ఇంతలోపండి 1 లక్షలో పుట్టిన శిశువులకు 100 మరణాలు మాత్రమే నమోదయ్యాయని జేపీ నడ్డా గారు, ఇతను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో 1990 మరియు 2020 మధ్య మాతృ మరణాల రేటులో 83% తగ్గుదల సాధించిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా మాతృ మరణాల రేటు తగ్గుదల కంటే చాలా ఎక్కువ అని ఈ నివేదిక పేర్కొనడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి 1990 మరియు 2020 మధ్య భారతదేశంలో శిశు మరణాల రేటులో 69% తగ్గుదల నమోదైనట్లు ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల రేటు 50% తగ్గి అదనంగా 5 సంవత్సరాల లోపు మరణాల రేటులో 70% తగ్గుదల కనిపించగా, ఇది ప్రపంచ స్థాయిలో 68% తగ్గినట్లు ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. భారతదేశ జాతీయ ఆరోగ్య లక్ష్యాలు. నేను గ్రూప్ 1 లెవెల్లో నోట్స్ చాలా క్లియర్గా రాస్తున్నానండి. మీరు కూడా ఇలా మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రైతులకు ₹5కి శాశ్వత విద్యుత్ కనెక్షన్. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేవలం ₹5 ఫీజుతో శాశ్వత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు తక్కువ ఖర్చుతో శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా రైతుల ఆర్థిక భారం తగ్గించడం మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన తెలంగాణలో అయితే జీరో కరెంట్, జీరో బిల్లు. ఈ జీరో బిల్లు
ఎన్ని యూనిట్ల వరకు లిమిట్ ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సముద్ర గర్భంలో చైనా స్పేస్ స్టేషన్. దక్షిణ చైనా సముద్రంలో 6500 అడుగుల లోతున చైనా స్పేస్ స్టేషన్ను నిర్మించనుంది. ఇది 2030 నాటికి అందుబాటులోకి రావడం జరుగుతుందండి. సో సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ సముద్ర గర్భ రహస్యాలను తెలుసుకునేందుకు చైనా ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టనుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఉబకాయులు. సో భారతదేశంలో ఉబకాయులు అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య వచ్చేసి 2050 నాటికి 44 కోట్లకు చేరనుందని భారత వైద్య పరిశోధనా మండలి, గ్లోబల్ బర్డెన్ డిసీజ్ సంస్థలకు చెందిన అంతర్జాతీయ పరిశోధకులు తెలియజేయడం జరిగిందండి. సో ఈ నివేదికను లాన్సెట్ వారు ప్రచురించడం జరిగింది. 2050 నాటికి చైనా తర్వాత ఉబకాయుల సంఖ్యలో భారత్ 2వ స్థానంలో ఉండబోతుందని కూడా తెలియజేయడం జరిగింది. సో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉబకాయంతో బాధపడే వారి సంఖ్య 380 కోట్లకు చేరనుంది. భారత్లో 5 నుంచి 14 సంవత్సరాల వారు 3 కోట్ల మంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు అధిక బరువుతో బాధపడుతున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీడియోలో క్వశ్చన్ ఆఫ్ ది డే యొక్క ఆన్సర్స్ అండి. ఇటీవల వార్తల్లో నిలిచిన టీ హార్స్ రోడ్ మరియు దక్షిణ స్కిల్ రోడ్ క్రింది ఏ 2 దేశాల మధ్య ఉంది? ఎవ్వరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేదండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు చైనా. రెండో క్వశ్చన్ వచ్చేసి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 15% స్థానికేతర కోటాను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ, ఫోర్త్ వన్ కేరళ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో క్వశ్చన్ ఆఫ్ ది డే క్వశ్చన్ వచ్చేసి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం అత్యధిక మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు. ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సెకండ్ వన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా. థర్డ్ వన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.